షలోమ్. ఏంటి బ్రదర్ మళ్ళీ మీ గార్డెన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా 2 days నుండి యెరూషలేంలో ఫుల్ వర్షాలండి. లాస్ట్ నైట్ కంటిన్యూస్గా వర్షం వచ్చింది. మా గార్డెన్లో చూడండి వాటర్ ఎలా నిలిచిపోయాయో. ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇంట్లో కూడా వచ్చాయి. ఏంటబ్బా ఇంతగా నిలిచిపోయాయి అని చూస్తే ఇక్కడ వాటర్ అవుట్లెట్ డ్రై లీవ్స్ ద్వారా మొత్తం బ్లాక్ అయిపోయింది. అందుకనే వాటర్ మొత్తం అలా నిలిచిపోయాయి. సో అవి క్లియర్ చేస్తూ ఉన్నాను నేను. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ లెమన్స్ చూపిస్తాను రండి. చాలామంది ఫస్ట్ ఈ లెమన్స్ చూసి జామకాయలు అనుకున్నారు. చాలామందికి నచ్చింది కూడా ఈ చెట్టు. యాక్చువల్గా లెమన్స్ ఇంకా పెద్దగా ఉంటాయి. హీబ్రూలో లెమన్స్ని ఏమంటారో తెలుసా? లిమోన్ అంటారు. ఏమంటారు? లిమోన్ అంటారు. అండ్ ఇంకా మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి. వర్షం ఎంత ఘోరంగా కురిసిందో మీకు అర్థమవుతుంది. చూడండి, ఐస్ అది రాత్రి మొత్తం ఇట్లా ఐస్ లాగా కురిసింది వర్షం అంతా. చూడండి, అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. అందుకే నేను షూస్ వేసుకున్నాను. అండ్ ఒక్కసారి మీరు ఆ వైపు చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం స్కై అంతా క్లియర్గా ఉంది కదా. మబ్బులు పట్టింది, కాకపోతే మీకు స్కై కనపడుతుంది. కొన్ని నిమిషాలలో చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఫాగ్ వచ్చేసింది. చూడండి ఎట్లా వచ్చేసిందో ఫాగ్. మొత్తం కవర్ అయిపోయింది. అండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న దేశాలు కరువుతో అల్లాడుతూ ఉంటుంటే ఇజ్రాయెల్లో కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. అండ్ మీకు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, లెమన్ని హీబ్రూలో ఏమంటారో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీరు మాత్రం లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోమాకండి.